ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక్కడ నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే అంటున్న వైసీపీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు దీన్ని? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారంటే నీటి పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. గవర్నమెంట్ కళ్ళు తెరిచింది, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టింది. ఇవాళ ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అని వాడికి ఏమి లేదు. వెనకమాల కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా దిగలేక ఆ పార్టీని దాన్ని అడ్డం పెట్టుకొని, విద్యార్థులను అడ్డం పెట్టుకొని లేనిపోయిన అవసరాలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అదే నైజం నుంచి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇది ఇంకా 2 ఆకులు ఎక్కువ. ఇది ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చినోడుగా. సరే, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? దేనికి చేయాలో చెప్పమనండి. లోకేష్ గారు దేనికి రాజీనామా చేయాలా? కారణం ఏంది? ఈ పార్టీ వాళ్ళని చెప్పమానండి. డిఎస్సిలో జరిగిన అక్రమాలకి ఆయన రాజీనామా చేయాల్సిందే అంటున్నారు కదా. డిఎస్సిలో 1600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 16,000 మందికి. వాళ్ళ దగ్గర పోయి చెప్పమానండి వెళ్ళని. అరే, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని ఈ 16,000 మంది దగ్గరకు పోయి చెప్పమానండి. చెప్పులు తీసుకొని పళ్ళు బూడేటట్టు కొడతాడు ఒక్కొక్కడిని. నిన్న ఒక అక్కాయి గాడు వాగుతున్నాడు, నాగార్జున యాదవ్. వాడికి సిగ్గు, శరం, సీము, నెత్తురు అసలు లేదు. వాడు తెలంగాణ పోలీసులు ఎందుకు వదిలిపెట్టారు కదా వాడిని వదలకూడదండి, పంగ చీల్చి కొట్టాలి వాడిని. వాడు మాట్లాడుతున్నాడు. మగోడైతే నారా లోకేష్ అసలు వీడికి డిఎస్సి అంటే తెలుసా? ఈ నాగార్జున యాదవ్ గాడికి వీడు స్టేజ్ ఎక్కితే కులం చూడడం, మతం చూడడం, రప్ప రప్ప అనే యదవ. వీడికి డిఎస్సి తెలుసా? ఒరే యదవ, డిఎస్సి అంటే టీచర్లకు సంబంధించిందిరా సన్నాచోడ. అంతేగాని మీ పార్టీ లాగా రప్పాలు కాదా డిఎస్సి అంటే. ఇక మీ నాయకుడు ఉన్నాడు, డిఎస్సికి అబ్రివేషన్ తెలియదు. అసలు డిఎస్సి అంటే దేనికి వస్తుందో కూడా తెలియదు. అదే ఆ మాట అంటారు ఏంటంటే, అబ్జర్వేషన్ తెలియకుండా ఎలా ఉంటారు? అబ్జర్వేషన్ తెలియకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఆయన అసలుకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టే కదండి సెప్టెంబర్ 5, 2026 రాజ్యసభలో పెట్టింది తీర్మానం. సెప్టెంబర్ 5, 2026 ఎప్పుడు? ఇవాళ తారీఖు ఎంత అండి? ఇదే నెల జూలై, ఆగస్టు, సెప్టెంబరు. అంటే 3 నెలల ముందు ఈయన కాలజ్ఞానం రాశాడేంది. ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏమండి. 10,06,02,000 అని చెప్పేవాడు ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. పేపర్ చూసి కూడా చదవటం రాదు. ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏందండి బాబు? అసలు ఏ స్కూల్లో చదివారా బాబు అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటే చదువుతాడు. తదిమా కాలేజీ చెప్పడు, ఏది ఎక్కడ చెప్పాడో తెలీదు. నా కొడుకు 10th క్లాసులో అమెరికా పంపితే వెనక్కి వచ్చేసాడని వాళ్ళ నానే ఒప్పుకున్నాడు. చదువు ఏడవలేక వచ్చారని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎందుకు ఏడవలేకపోయాడు చదువు? అక్కడ వాతావరణం గిట్టుండడు. మరి మాట్లాడితే ఎగేసుకొని పోతున్నాం ఇతర కంట్రీలకి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడల్లా వాతావరణం బాగుంటది ఏంది? ప్రజల ఖర్చుతో కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తావా? ఎవరి పిల్లలు? ఏడున్నారు పిల్లలు? లండన్లో ఉన్నారు కదా. లండన్లో ఉన్నారు. మరి ఆఫ్రికా ఇటు ఏం పని నీకు? డీల్స్ ఉంటాయి కదా. ఏ డీల్స్ అంటే? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, చెప్పొచ్చు కదా నాకు ఈ డీల్స్ ఉన్నాయి అని. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిఎస్సి అంటే అది చెప్పమానండి, మీనింగ్ చెప్పమానండి, అబ్రివేషన్ చెప్పమానండి. సరే, దాని గురించి వదిలేండి. అక్కడ కాక్రోచ్లు గెలిచారు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాక్రోచ్లు బయలుదేరుతాయి కాసుకో నారా లోకేష్ అంటున్నారు కదా. మరి అక్కడ కాక్రోచ్కి మందు కొట్టారు, హిట్. ఈడ ఆల్రెడీ హిట్ పడతానే ఉంది. ఈడ హిట్లు రెడీగా ఉన్నాయి. ఆడ హిట్లు రెడీ చేసుకోవాలి ముందు, ఇప్పుడు కొట్టారు. అక్కడ కాక్రోచ్లకి ఏంటంటే కొద్దిగా బలం ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఏడవలేక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీని పెట్టేసి తీసుకొచ్చి పెట్టాడు. లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడది? వాళ్ళ ఢిల్లీలో ఏం పని? ఇన్నాళ్ళు లేని నీట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా నీట్ పేపర్ లీకేజ్? ఇప్పుడు గుర్తొచ్చిందా కాక్రోచ్ జనతా పార్టీకి? ఏమి లేదండి. ఈ బంగ్లాదేశ్లో ఏది పశ్చిమ బెంగాల్ నుంచి ఎల్లగొట్టిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటువంటి దౌర్భాగ్యులందరినీ, టెర్రరిస్ట్ ముఠాలందరినీ పెట్టుకొని ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఢిల్లీలో అల్లర్లు లేపింది. దానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి ఒక్క ప్రతిపక్షం మద్దతు ఇచ్చింది. ఏంది? ఆ కాక్రోచ్లకి ఈ కాక్రోచ్ ఒకటి తోడయ్యాడు.
కానీ ఇక్కడ కాక్రోచ్లకు ముందు ఉంది. 5 నిమిషాల్లో పడిపోతుంది ఒక్కొక్క కాక్రోచ్. అసలు గవర్నమెంట్ కూడా చేసే పనుల ఇళ్ళలో ఉన్న ఆడలు కొడతారు ఆ కాక్రోచ్ మందులు. ఒరే పిచ్చోడ కాక్రోచ్ నీ పాడరా, నువ్వు ఏం మాట్లాడతావు నీకు తెలియట్లా. నిన్న కూడా పాపం హాని అవుతుంది. మళ్ళీ ఈ పిచ్చోడు రోడ్డు మీద తిరుగుతున్నాడయ్యా గొడ్లోడు తీసుకొని, ఏం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని దరిద్రుడు అని బాధపడుతుంది ఆమె కూడా. ఆ రకంగా ఉంది నీ బతుకు. నువ్వు ఇవాళ బయటకు వచ్చి ఏం చేస్తావు, కాక్రోచ్లు వచ్చి ఏం చేస్తాయి. కాక్రోచ్లు కాదు బాబు, డైనోసార్లు రా బాబు మీరు. డైనోసార్లు కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేయటం, కనపడ్డ అమ్మాయినల్లా రేపు చేయటం, మీరు డైనోసార్లు రా నాయన. మరి మీ నాయకులు ఒక నాయకుడేమో కోడల నిమిషం పెడతాడు, ఒక నాయకుడేమో ఆడవాళ్ళని 1 గంట అరగంట అంటాడు, ఇంకో నాయకుడేమో గంటేలేమ్మ అంతకాడికి ఎక్కువ లేదు అంటాడు. ఆ నాయకుడు పాపం ఇప్పుడు రావట్లేదు అండి బయటికి. అవంతి శ్రీనివాసరావు గారని పాపం ఆయనకి అయిపోయింది సీను. ఇప్పుడు ఈ నాయకుడు కూడా అదే బతుకు అయింది అని చెప్పి ఇక్కడ అంబటి రాంబాబు గారు ఊరు రెచ్చిపోతున్నారు. ఒక బీసీ మహిళ ఇక్కడ ఎమ్మెల్యే, ఆమె మీదకి ఈయన దింపారు. అసలు ఆమె గురించి ఏం మాట్లాడుతున్నాడండి? సరే, ఒక ఎస్సీ మహిళ హోమ్ మినిస్టర్, ఆమె గురించి ఏం మాట్లాడాడండి? మీరు ఇటువంటి మాటలు మాట్లాడతా మీరు ఇంకా ప్రజలకి సేవ చేస్తాం, మేము కాక్రోచ్లు చేస్తాం, అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే ఇక జనం నమ్మే పరిస్థితి లేరు. మీ బతుకు చూసుకోండి. ఏ సర్వే మీ సర్వేలోనే లేదురా బాబు మీకు. మీ బతుకు ఈ తడవ 6 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు ఉంది మీ సర్వేలోనే. మీ సొంత సర్వేలో 6 సీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు మీరు. అది తెచ్చుకొని ఒక్క పార్లమెంట్ సీట్ కూడా లేదు మీకు ఈ తడవ. ఇవన్నీ కాదండి, ఈ కబ్జాల పర్వం ఏంటంటారు అసలుకి? ఎక్కడ చూసినా సరే, అటు శ్రీకాకుళం నుంచి చూస్తే ఇటు చిత్తూరు దాకా ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ నాయకుడి చెరలో ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు వ్యక్తుల భూమి కానీ. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవన్నీ బయటపడుతున్నాయంటే అసలు ఏం జరిగిందంటారు గత 5 సంవత్సరాల్లో? నీకు తెలుసా సార్, నాకు బాగా గుర్తు. ఇది హైటెక్ కట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల భూములన్నీ బెదిరించి లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో కొంతమంది చిన్న 200 గజాల వాళ్ళు 300 గజాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి బొరపెట్టుకుంటే, అమ్మ ఈ సన్నాసివాడు నేను చెబితే ఎంటలేదని చెప్పి చాలా మంది అది చెప్పించాడు. పేదవాళ్ళ స్థలాలు ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ కబ్జా చేశాడండి. ఫస్ట్ నుంచి అతనికి కబ్జా చేస్తూ వాళ్ళ తాతకాడి నుంచి అదే లెక్క. ఇప్పుడు ఎకరం సెంటు భూమి లేదండి, పిల్లల్ని బతికించుకోవాలని చెప్పి వీళ్ళ తాత వెంకటరెడ్డి, వాళ్ళ తాత వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గారికి చర్చి వాళ్ళు 1 ఎకరన్నర 2 ఎకరాలు ఇచ్చారు. పండించుకొని పిల్లల్ని బతికించుకోరు నాయన, నీ పిల్లల్ని కొంత మేము చదివిస్తాము బతికించుకోమని. ఆ చుట్టుపక్కల ఉన్న ఎస్సీలని ఎస్టీలని మొత్తాన్ని బెదిరించేసి బిల్డింగ్ ఒక్కోటి లాక్కుంటా 1000 ఎకరాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అది అసలు 1,00,000 ఎకరాల్లోకి వెళ్ళిపోయింది. ఏమండి, ఈ నైజం ఆ పార్టీ పుట్టక ముందు నుంచి అసలు ఆ ఫ్యామిలీ దగ్గర నుంచే ఉంది. ఇది ప్రజల కోసం పుట్టిన ఫ్యామిలీ కాదండి, వైఎస్ ఫ్యామిలీ కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో ఏంటంటే అబ్బా మనం కూడా ఎంతో కొంత వెనకేసుకోవచ్చు చేరిని కొన్ని ఈ గుంట నక్కలన్నీ ఈ పార్టీలో ఏ పార్టీలో చెల్లక ఇటు వచ్చినాయి. వాళ్ళు కూడా బతకాలి కదా, ఇక వాళ్ళు అటు ఆక్రమించుకున్నారు. అది ప్రజలకు సంబంధించింది కావచ్చు. అందాక ఎందుకండి, ఈయన సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ డబ్బుతో దాదాపు 30 అడుగులు ఎత్తున ఫెన్సింగ్ వేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళ గుడిసెలన్నీ కూల్చిపడేశాడు సెక్యూరిటీ ప్రాబ్లం అని. ఇంకా అటువంటి నాయకుడు ఉన్న పార్టీలో మంచి నాయకులు వస్తారని ఎట్ట అనుకున్నారు మీరు? థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.